70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు తోక లేదు, ఎవడికి ఎంత దోస్తే తలా తోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాం 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 2 లక్షలు 1 year లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాల. కనీసం అబద్ధాల్లోనన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఇస్తలేడు. ఇదివరకు ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు. కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ భృతి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్, ఇది మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది.